నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమరావతి జేఏసీ నేత బాలకోటయ్య గారు. నమస్తే అండి బాలకోటయ్య గారు. నమస్తే స్వర్ణ గారు. కోటయ్య గారు, రేపు అమరావతి శంకుస్థాపనకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా విచ్చేయుచున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారి రాకను స్వాగతిస్తున్నాం, సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రాజధాని పునర్నిర్మాణ పనులను మళ్ళీ తిరిగి దేశ ప్రధాని చేతుల మీదుగా లాంఛనంగా ఆవిష్కరింపజేయటాన్ని అమరావతి ఉద్యమకారులుగా, రైతులుగా, రాష్ట్ర పౌరులుగా, రాజధాని ప్రేమికులుగా, స్వాప్నికులుగా, వైతాళికులుగా శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాం. స్వర్ణ గారు, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఒక భవిష్యత్ కార్యక్రమం, పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఆ రాష్ట్రానికి సంబంధించి, ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని పిలవడం అనేది ఆనవాయితీ. మోడీ గారు ఏమి ఇస్తారు, ఏం చేస్తున్నారు అనే అంశాలను పక్కన పెడితే, అమరావతిలో ఒక రాజధాని గత 5 ఏళ్ళు మీరు చూశారు, మేము చూసాం, ఒక విధ్వంసానికి గురయ్యింది. తిరిగి అమరావతిలో పునర్నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం చేపడుతుంది. అది ఎన్ని వేల కోట్లు అయినా సరే ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది. దానికి మోడీ గారిని ఆహ్వానిస్తుంది. దీనికి కారాలు మిరియాలు నూరాల్సిన అవసరం ఎవరికీ లేదు. దీని మీద దుమ్మెత్తిపోయాల్సిన అవసరం కూడా ఏమి. కోటయ్య గారు, అన్నట్టుగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి విచ్చేయడాన్ని ఎవరు తప్పు పట్టేదో, ప్రశ్నించేదో అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దాని రీజన్స్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. ఆ విషయాలు పక్కన పెడితే, ఓన్లీ ప్రధానమంత్రి రాకకు సంబంధించే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశ ప్రధానికి మనం ఆ మాత్రం స్వాగతం ఇచ్చి పలకాల్సింది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న సంఘటన నేపథ్యంలో ఓ పక్క తల్లికి వందనం కార్యక్రమం లేదు, లేకపోతే 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కడా సమాధానం లేదు, వీటికి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. కానీ ఇంత అట్టహాసంగా ప్రధానమంత్రి గారికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది ఒక వర్గం వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? స్వర్ణ గారు, నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావడానికి బస్సు ఒకటి పంపిద్దామా? మరి ఢిల్లీకి బస్సు ఒకటి పంపించేసి ఆ బస్సులు రప్పిద్దామా? అంటే దేశ ప్రధాని పంపిస్తారు. అలాగా దేశ ప్రధాని వస్తున్నప్పుడు ఖర్చు చేయరా డబ్బులు? మీరు ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. అసలు రాజధానికి ఎందుకు వస్తున్నారో మీరు మాట్లాడటల్లా. రాజధానిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం మాట్లాడాలి. అంటే ఆల్రెడీ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెపరేట్ అయిపోయిన తర్వాత తొలిసారి ప్రధానమంత్రి హోదాలో వచ్చిన నరేంద్ర మోదీ గారు ఇలానే రాష్ట్ర ప్రజలందరూ ఏమిస్తారా, ఇప్పటికే లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం ఇది, మా మీద కాస్త వరాల జల్లు కురిపిస్తారు, విభజన చట్టాన్ని మాకు విభజనకు సంబంధించిన హోదాలన్నీ మాకు ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసినప్పుడు వాళ్ళకి అన్ని నీళ్లు అంత మట్టి ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి సరిగ్గా స్పందించని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరా అండి? మీకు నాకు అంటే అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు అవసరం లేదా? ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వచ్చి కొన్ని నీళ్లు కంచి మట్టిచ్చేస్తే మీకు ఓకేనా? స్వర్ణ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, అమరావతి ఎవరి రాజధాని? దేశ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని? ఎవరి రాజధాని అండి? ఆంధ్రప్రదేశ్ రాజధానినా? ఆంధ్రప్రదేశ్ లో మీరున్నా నేనున్నా మనందరి రాజధాని అది, నేను అంటాను. మీది కాదులేండి, ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళ రాజధాని. మా ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఆఫ్ కోర్స్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళ రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్ లో ఉంటున్నాం అంతే, బట్ మా మూలాలు ఉన్నాయన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే, కాబట్టి అది మా రాష్ట్రమే. మీరు వినండి మేడం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని ఉంటుంది. మీరు మా రాష్ట్రం కాదనేసరికి మరి నేను ఖండించాలి కదండి. సరే, మీరు ఈ రాష్ట్రమో కాదో తర్వాత సంగతే. 2 రాష్ట్రాలు కలిపి ఒక రాజధాని ఉండదు. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే, ఇప్పుడు రాజధానిని కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి? గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఏం చేశాడు? కాపాడా, నాశనం చేశాడా? మీరు మోడీ గారు ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని నేను అడుగుతున్నా. అమరావతిని, తన రాష్ట్ర రాజధానిని ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? బాలకోటి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కొలువుదీరి ఎన్ని నెలలైంది?
ఉమ్. ఎన్ని నెలలైంది చెప్పండి? 8 నెలలు అయింది. పూర్తయింది కూడా. ఉమ్. ఓకే, ఆ రోజు ఎవరైతే పాత ముఖ్యమంత్రి ఉన్నారో గతంలో, ఆ ముఖ్యమంత్రి ఏమీ చేయలేదు, మాకు ఆయన వల్ల వచ్చిన లాభం ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు అనుకుని ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తిరస్కరించి ఆయన పక్కన పెట్టేసి 9 నెలలు 10 నెలలు కావస్తోంది. మీరు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని మాట్లాడుకుంటారా? ఈ గడిచిన 1 year తో పాటుగా రాబోయే 4 సంవత్సరాల్లోనూ గత ప్రభుత్వం ఏం చేసిందని వేరెత్తు చూపించుకుంటూ ఉంటారా? ఆయన ఏమి చేయకే కదా తీసి పక్కన పెట్టారు. నెక్స్ట్ మీరు కూడా అదే స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నారా? స్వర్ణ గారు, ఇప్పుడు మీరు ఏమంటారంటే గత 5 ఏళ్ళు మీరు నష్టపోయారు, మీరు రాజధాని లేకుండా పోయింది, మీరు బాధలు పడ్డారు, మీరు అరెస్టులు అయ్యారు, వాటన్నింటిని తూర్చానండి. ఈ 8 నెలల గురించి మీరు మాట్లాడండి. గత ముఖ్యమంత్రి ఏం చేశాడు అమరావతికి అనే దాని గురించి మీరు మాట్లాడమాకండి. ఇప్పుడు అంటే ఇప్పుడు రాబోయే ఐదేళ్లు వీళ్ళు ఏం చేశారు అని మాట్లాడుకుంటూనే కూర్చుంటారా? మేమేం చేస్తామని ముందుకెళ్తారా? ఏం చేశారు తెలియదా మేడం స్వర్ణ గారు మీకు? రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి అయింది ఎవరు? ఆ ముఖ్యమంత్రిని ఎందుకు తీసి పక్కన పెట్టారు రాష్ట్ర ప్రజలు? స్వర్ణ గారు ఉన్నాను, చెప్పండి. ఒక ముఖ్యమంత్రిని ఎందుకు తీస్తారు, ఒక ప్రభుత్వాన్ని ఎందుకు దించుతారో కూడా చెప్పగలరా మీరు? చెప్పగలరా? నా అభిప్రాయం నాకు ఉంటది, మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్పండి. నీ అభిప్రాయం నా అభిప్రాయంతో సంబంధం లేదు, కానీ విషయం చెప్తున్నా వినండి. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటేరా అండి బాలకోటే గారు? మీరు ఓటేరా? ఓటు నేను ఓటైపోతే మీరు ఓటేస్తారా మేడం? మరి నా ఓటు నేను వేసుకుంటాను కదండి. నా అభిప్రాయంతో సంబంధం లేకుండా నేను ఓటు ఎట్లా ఇస్తాను? మీకు సంబంధం ఉందో లేదో మీరు మాట్లాడండి. నాకు సంబంధం లేదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నా అభిప్రాయం, నాకు ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉంది. ఎన్నికలు జరిగినప్పుడు నా రాష్ట్రానికి నేను వెళ్ళి నాకు నచ్చిన వ్యక్తికి నేను ఓటు వేసుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యం నాకు కల్పించింది. నా అభిప్రాయాలు బట్టే నేను ఓటేస్తాను. ఇది ప్రజాస్వామ్యంలో భాగం. మీరు నాకు సంబంధం లేదు, మీ సంబంధం గురించి నేను మాట్లాడను, నాకు సంబంధం గురించి కూడా మీరే డిసైడ్ చేస్తే ఎట్లా? ఐఎమ్ సారీ. వినండి, ఐఎమ్ సారీ కాదు, మీరు ఓటేస్తారా ఎవరికి ఓటేస్తారా నేను అడగట్లా. మీరు ఏమన్నారంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమరావతి పరిపాలన వదిలేసి 8 నెలల పరిపాలన గురించి మాట్లాడమని నన్ను అడుగుతున్నారు. మీరు మర్చిపోమంటున్నారు, మేము మర్చిపోమంటున్నా. మీరు ఏమన్నారంటే మోడీ గారు ఏం చేస్తున్నారు అని అడగాలి కదా అంటున్నారు. మోడీ గారి సంగతి పక్కన పెట్టండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అమరావతికి 5 ఏళ్ళు? అసలు ఎక్కడ రాజధాని ఉందా లేదా? త్రిశంకు స్వర్గంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే నేను అమరావతి గురించి మాట్లాడుకోకుండా సూపర్ 6 పథకాల గురించి మాట్లాడితే సంతోషం. మీరు అమరావతి నేను అడిగిన ప్రశ్న మిమ్మల్ని, అమరావతి రాజధానికి వచ్చేటప్పుడు నరేంద్ర మోదీ గారు, దేశ అధినేతగా ఉన్న నరేంద్ర మోదీ గారు విభజన చట్టంలో విభజన హోదా గురించి ఇచ్చిన ప్రామిసెస్ల నేపథ్యంలో ఈసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి, అది రైల్వే జోన్ కావచ్చు, నా నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి రైల్వే జోన్ గురించి కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కావచ్చు, వీటి గురించి నరేంద్ర మోదీ గారు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది నా ప్రశ్న. మీరు దానికి సమాధానం చెప్పి ఆయన ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు అదేమీ చేయట్లేదనే కదా తీసి పెట్టేశారు పక్కన అంటాను నేను. స్వర్ణ గారు మీరు ఏమన్నారంటే తల్లికి వందనానికే డబ్బులు లేవు, మోడీ గారికి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారని అడిగారు. అవును, ఉన్నాయా? అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. దేశాధినేత కేంద్రం యొక్క సెక్యూరిటీతో ఒక రాష్ట్రానికి విచ్చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని స్వాగతించాల్సిన అవసరం, ఘన స్వాగతం పలికిన అవసరం, తగు మర్యాదలు చేయాల్సిన అవసరం రాష్ట్రం మీద ఉంది. అలా అని చెప్పి మన తాహతకు మించి పరిగెత్తుతున్నాయి గవర్నమెంట్స్ అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి మీరేమంటారని నేను క్వశ్చన్ చేశాను. అవునంటారా కాదంటారా? మీరు దానికి సమాధానం చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారేటి? మీరే వెళ్తున్నారు. మీరు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చేసేసి కోట ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే చెప్తున్నా నేను. మీరు ఏమంటారంటే తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నారు. మీకు డబ్బులు లేనప్పుడు మోడీ గారికి ఎందుకు ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నారు. మీరు ఏం చెప్పాలి? నేను చెప్పండి. అది నేను అడుగుతున్నానా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొంతమంది మాట్లాడుకున్న మాట, వాళ్ళ భావనను నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీ ముందు పెడుతున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇది నా ప్రశ్న కాదు. స్వర్ణ గారు,
ప్రజలు అడుగుతున్నారో మీరు అడుగుతున్నారో ఎవరన్నా అడగని వాళ్ళకే సమాధానం చెప్తున్నా, నేను అడిగే వాళ్ళకి. వాళ్ళకే చెప్పండి సమాధానం. నేను చెప్తున్నాం కదా, గత 5 ఏళ్ళు మా రాజధాని ఎక్కడుందో తెలియకుండా పోయింది, ఎతుక్కున్నాం మేము. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అమరావతి ఏర్పడింది. దానిలో తిరిగి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దానికి దేశ ప్రధాని ఆహ్వానించాం. రేపు పొద్దున ఆ కార్యక్రమం జరుగుతుంది. రైతులు గాని రాష్ట్ర ప్రజలు గాని ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది జరుగుతున్న కార్యక్రమం. సరే, మీరు అడిగిన ప్రశ్న మోడీ గారు ఏమన్నా ఇస్తారా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తం. విభజన చట్టంలోనే రాష్ట్రానికి రాజధానికి నిధులు ఇవ్వాలని ఉంది. మోడీ గారిని మేము అడిగాం, గత 5 ఏళ్ళు కూడా అడిగాం. 1500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాజధానికి సాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. మొన్న కూడా హడ్కో ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పులు ఇప్పించింది తప్ప సొంత నిధులైతే ఇవ్వమని అడుగుతున్నాం. అటు పోలవరం బాధ్యత కానీ రాజధాని బాధ్యత కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు, అది విభజన చట్టంలోనే ఉంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఏం హామీ ఇస్తారనేది రేపు మనం చూడాలి. ఇప్పుడు పెట్టేవాళ్ళు పెడతాను అని అంటే వద్దు అని అనలేము కదా. తప్పనిసరిగా మోడీ గారి నుంచి మేము ఆశిస్తున్నాం ఉద్యమకారులుగా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం పెద్దగా మోడీ గారిని అడిగినా అడగలేకపోయినా ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మేము అడుగుతాం. ఆయన ఈ దేశ ప్రధాని, మాది కొత్త రాజధాని. ఇంకో మాట కూడా చెప్తున్నారు, దేశానికి 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లోకి 28 రాజధానులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి లడాయి ఎందుకు వస్తుంది? ఏ రాజధాని కట్టుకోకూడదా? రాజధాని ఉండకూడదా? ఎందుకు ఈ లడాయి? ప్రతి వాళ్ళు కూడా రాజధాని మీద నిందలేయటానికో రాజధాని మీద ఏదో జరిగిపోతుందని అనటానికి సంబంధించిన కారణం ఏంటి? గత 5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డాం కాబట్టి, అమరావతి మీద చాలా ఆరోపణలు గత ప్రభుత్వం చేసింది కాబట్టి తిరిగి ఆరోపణలు చేసి మనం నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. ఓకే, కాబట్టి మేమైతే ఉద్యమకారులుగా అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి ముడిపడి ఉందని చెప్తున్నాం. బాలకోటే గారు మీరు ఇంతకు ముందు అన్నట్టుగా రాజధాని ఎక్కడుందో మాకు తెలియక మేము వెతుక్కున్నాము, ఇప్పుడు మీకు దొరికింది, అంతే కదా? అమరావతి రాజధాని మీకు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాయం చేశాడు అమరావతిని. ఇంతకు ముందు మీరు ఏమన్నారు? చెప్పలేదు ఆయన. మీరు ఇంతకు ముందు ఏమన్నారు? అమరావతి రాజధాని ఎక్కడుందో మాకు తెలియలేదు, నేను మేము ఎత్తుకున్నాము. అవినండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలియలేదు కదా స్వర్ణ గారు. నేను పార్టీలకు సంబంధించి మాట్లాడట్లేదు. మీరు ఒక పార్టీకి స్టాండ్ తీసుకుని మాట్లాడతానంటే అది మీ ఇష్టం, నేను కాదనను. కానీ నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, నేనేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజధాని కనిపించలేదు కదా ఆంధ్రప్రదేశ్ లో. మీ ఉద్దేశం నేను అంటున్నాను, వింటున్నారా? మీకు రాజధాని దొరకలేదు మొన్నటి వరకు, ఇప్పుడు దొరికింది. ఓకే, దానికి శంకుస్థాపన చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. వచ్చినప్పుడు ఆయన ఏమిచ్చి ఏం ఇవ్వకపోయినా ఒక టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఆనాడు బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు, లోకేష్ గారు ఏం మాట్లాడారు, అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారి గురించి ఏం మాట్లాడారు అన్నవి ఆన్ రికార్డు ఉన్నాయి. బట్ రేపు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి స్థానంలో నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు రాజకీయాలలో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు అన్న చందంగా ఒకరినొకరు వాటేసుకోవడాలు, పలకరించుకోవడాలు, నవ్వుకోవడాలు, సాధారణంగా ఆహ్వానించుకోవడాలు, ఇవన్నీ మనం రేపు తెర మీద చూస్తాం. మంచి పరిణామమే. కానీ ప్రధానమంత్రి హోదాలో వస్తున్న ఆయన ఎలాంటి వరాలు ఇవ్వకుండా కన్ని నీళ్లు కన్ను మట్టి మొన్నట్లాగా కొట్టేళ్ళిపోతే మీకు జేఏసీ నేతగా ఓకేనా? సూటిగా నేను అడుగుతున్నాను, మీకు జేఏసీ నేతగా మీకు ఓకేనా కాదా? మళ్ళీ వెనక్కొద్దు, నాకు రేపు జరగబోయే సంఘటన కోసం చెప్పండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు నరేంద్ర మోడీ అంటే గిట్టకపోవచ్చు, తీసి పక్కన పెట్టండి. మీరు నరేంద్ర మోడీతో మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు, ఆయన దేశ ప్రధాని అన్న సంగతి మర్చిపోమాక. నేను మీకేం చెప్పానంటే విభజన చట్టంలోనే అమరావతికి నిధులు ఇవ్వాలని ఉంది, అది కేంద్ర ప్రభుత్వ చట్టం. మోడీ గారు దాన్ని పాటించాలి. మేము 5 ఏళ్ళు అడిగాం, మళ్ళీ అడుగుతున్నాం. ఇస్తాడా ఇవ్వడా ఏమిస్తాడనేది ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించిన అంశం. గతంలో 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు, ఇప్పటి వరకు ఏమి ఇవ్వాల. కానీ అట్కో ద్వారా ప్రపంచ నిధుల ద్వారా అప్పులు ఇప్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ మేరకు కూడా గత 5 ఏళ్ళలో ప్రభుత్వ అమరావతి కార్యక్రమాలు ఇవ్వంటున్నా. ఈ రోజున మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఏ దేశ ప్రధాని అమరావతి రాలా గత 5 ఏళ్ళు, ఏ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు రాలా. అడవి కాచింది.
అడవి కాచింది, మహిళలు రోడ్ల పాలయ్యారు, పాదయాత్రలు చేశారు, ఒకచారు, కేసులు పెట్టబడ్డాయి, అన్యాయం అయిపోయారు. రైతులు కూడా భూములు ఇచ్చిన రైతులు రహదారుల మీద పడ్డారు. గత 5 ఏళ్ల చరిత్ర అది తిరిగి మళ్ళీ నిలదొక్కుంటుంది. కాబట్టి ఈ రాజధాని ఉత్సవ కార్యక్రమానికి శుభం పలుకుదాం. మోడీ గారు ఏమన్నా ఇస్తే తీసుకుందాం, ఇవ్వకపోతే అడుగుదాం. ఇవ్వకపోతే చేయగలిగిందేముంది? ఓకే, అది ఆ స్టాండ్ చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్రాభివృద్ధి కోరుకునే జేసీ నేతలుగా ఉన్న మీరు ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పైన ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. మీరు పార్టీకి సంబంధించి మాట్లాడతారు. నేను ఈ కూర్చులో ఈ సీట్ లో కూర్చున్నందుకు గాను నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు. మీరు ఒక పార్టీకి స్టాండ్ తీసుకుని మాట్లాడతానంటే మీ ఇష్టం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి మోదీ గారు ఆ స్థానంలో వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఏవో కొన్ని పథకాలు లేకపోతే ప్రయోజనాలు 4 వరాలు ఇస్తే బాగుంటుందని నా కోరిక. లేదంటే ఖచ్చితంగా ఒత్తిడి తేవాలని అడుగుతాం మేము అడగము. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదనంటే అది మీ ఇష్టం. కాదు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాయొచ్చుగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అయ్యా మీరు అమరావతి వస్తున్నారు. కాదు ఇప్పుడు మీరే అన్నారు కదా ఆయన ఉండగా ఏం చేశారండి అని. మరి మేము రాశాం మేడం. కాదండి, అమరావతి ఉద్యమకారులుగా మేము ప్రెస్ మీట్లు పెట్టి రాజధాని నిధులు ఉన్న మోడీ గారు మేము అడిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అడగరా? నేను అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వలేదనే కదా తీసి పక్కన పెట్టారు. ఆయన అడగొచ్చు కదా, మోడీ గారిని అడగొచ్చు కదా నిధులు. మా సమాధానమే ఓటుగా చూపించారు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజుల సమాధానమే ఓటు. మీరు లేఖలు రాసేమంటున్నారు, బాబు నీ వల్ల మాకు ఒరిగేదేమీ లేదు అని తీసి పక్కన పెట్టారు. ఓటు ద్వారా ఆల్రెడీ సమాధానం చెప్పేశారు. పక్కన పడేస్తే మళ్ళీ రాడా రాజకీయాల్లోకి? మళ్ళీ పోటీ చేయరా? మళ్ళీ రాష్ట్రంతో పని లేదా, ప్రజలతో పని లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆశలతో అయితే గద్దెనెక్కిచ్చారో, ఒకవేళ ఆయన ఎవరు చేయలేదు అనుకోండి, నేను తీసి పక్కన పెడతారు. ఆ తర్వాత మీరు ముఖ్యమంత్రి అవుతారా, ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది వేరే విషయం. మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాయొచ్చు కదా, అమరావతికి నిధులు ఇవ్వండి అని. లేఖ రాయటానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, మీరు ఆయన దిగిపోయారు అంటున్నారు. దిగిపోయినా మళ్ళీ రాజకీయాల్లో ఉంటాడు కదా, మళ్ళీ పోటీ చేస్తారు కదా, ఆయనకే అమరావతి మీద బాధ్యత ఉంది కదా. అంటే నేను అనేది ఏంటంటే, మాకు వచ్చిన కారణం ఏంటంటే అమరావతి అంటే రాజకీయం అయిపోయింది అందరికీ. అమరావతిని వద్యశీల మీద తల నరకడం అనేది గత 5 ఏళ్ళు చేశాం. అన్ని రాష్ట్రాలకు రాజధానులు వచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఇంకో ఇటువంటి నిందాలాపనలో. సరే, ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 33,000 ఎకరాలకి సంబంధించి సేకరణ చేసింది కూటమి ప్రభుత్వం, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇప్పుడు ఇంకా 44,000 ఎకరాలు కావాలి అంటారు, అంటే సుమారు 1,00,000 కదా. అవసరమేనంటారా రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం అంటారా, అంటే ఖచ్చితంగా కావాలి అంటారా? రాజధానికి 44,000 ఎకరాలు కావాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదది. ఇది విధంగా మొన్న మంత్రి నారాయణ గారు చెప్పిన ఒక మాట, అది పూర్తిగా ఇంకా ఆచరణ యోగ్యం కాలా. అంటే చంద్రబాబు నాయుడు గారు అనుమతి లేకుండానే నారాయణ గారు మాట్లాడారు అంటున్నారు మీరు, అంతేనా? అది మంత్రి గారు మాట్లాడిన మాట, ఒక ఆలోచన ఉందని చెప్పిన మాటే తప్ప దాని నిర్ణయాత్మకమైన అధికారం తీసుకోలేదు. ఆ నిర్ణయాధికారం క్యాబినెట్ తీసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలా. ఏదో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టుతున్నాము, దానికి భూములు అవసరం వచ్చిందని మంత్రి నారాయణ హోదాలో చెప్పిన మాట. దానికి సంబంధించిన ఇది యుద్ధం కూడా మేము ఆలోచిస్తాం. అలాంటి కార్యక్రమాలు జరిగితే రైతులతో కలిసి ఆలోచనలు చేస్తాం. అందుకని ఇప్పుడే దాని గురించి అంత ఆలోచన ఏమి లేదు. ఇప్పుడు చేస్తున్న కూడా ప్రభుత్వం ఏంటంటే, ఈ త్వరితగతిని నిర్మాణాలు పూర్తి చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని, రహదారులు చేయాలని, కాస్త పరిశ్రమలు తీసుకురావాలనే ప్రయత్నమే జరుగుతుంది. దానికోసమే మోడీ గారు వస్తున్నారు. దాదాపుగా 40-50 వేల కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికీ కూడా అమరావతిలో 8 నెలలుగా పూర్తి స్థాయిలో పనులను చేపట్టాలి. కాకపోతే మీకు ఒక మాట చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి తరహా వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా శుభకార్యం చేస్తే దేవుడికో లేదంటే దేశ ప్రధానిలో పిలిచి ఒక శుభం కార్యక్రమంగా చేస్తాడు ఆయన. మొన్న కూడా ఏంటంటే, అమరావతి పనుల శ్రీకారం కూడా మన తిరుపతి వెంకన్న కళ్యాణ మహోత్సవంతో బిఆర్ నాయుడు గారిని పిలిచి చేశాడు. ఆ పనిలో భాగంగా వస్తున్నారు. ఈ 44,000 ఎకరాలనే మాటను ఇంకా పూర్తి స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదు.
మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రం ఈ పనులు జరుగుతాయి. భవిష్యత్తులో అలాంటి ఆలోచనలు జరిగితే తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రజలందరూ రైతులతో పాటు అందరూ కూడా ఆలోచిస్తారు, దాని గురించి కూడా మాట్లాడతారు. అంటే రాజధాని కంగారు పడాల్సినంత అవసరం లేదు. రాజధాని రక్షణ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, విభజన చట్టంలో సవరణ జరగాలి అంటూ కూడా మొన్న మాట్లాడడం మనం చూసాం. మీరేమంటారు? నిజానికి ఏంటంటే స్వర్ణ గారు, చాలా మంది మర్చిపోయిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకు వెళ్ళకోకుండా విశాఖపట్నం వెళ్లకుండా ఆపిందే న్యాయస్థానం. న్యాయస్థానాలు హైకోర్టు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మీరు రాజధాని మార్పు చేసే అధికారం మీకు లేదు, అలా మీరు రాజధాని మార్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి, విభజన చట్టాన్ని సంప్రదించాలని 371 పేజీలు తీర్పిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయారు. అంటే మొన్న జరిగింది కూడా శాసనసభ సాక్షిగా 2 ఉభయ సభల్లో తీర్మానం ఆమోదమయ్యి ప్రతిపక్ష పార్టీ కూడా అంగీకరింపజేసిన తర్వాత జరిగింది. సిఆర్డిఏ చట్టం వచ్చింది, ఫామ్ 9.14 కొన్ని చట్టాల ఆధారంగానే న్యాయస్థానం ఆ తీర్పు ఇచ్చింది. అంటే చట్టబద్ధత ఉంది రాజధాని అమరావతికి. చట్టబద్ధత ఉన్నా కూడా ఆ చట్టబద్ధతని తిరస్కరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ చట్టబద్ధత చర్చకు వచ్చింది. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఏదన్నా విభజన చట్టంలోనే అమరావతిని పెట్టి మళ్ళీ మరొక ముఖ్యమంత్రి వచ్చి నేను 3 పెడతా, 6 పెడతా, 30 పెడతా, 60 పెడతానని చెప్పని ఏదికైనా ప్రతి ఓడు కూడా రాజధాని మీద రాజకీయాలు చేయకుండా రాజధాని మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టకుండా చర్యలు తీసుకునేందుకు ఒక రక్షణ చట్టాన్ని పెట్టాలని ఒక అంశం రైతులుగా మేము ముఖ్యమంత్రి దగ్గర పెట్టాము. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏంటంటే, మోడీ గారిని సంప్రదించి కేంద్ర విభజన చట్టంలో సవరణ చేసి లేదా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ కూడా చేస్తారని చెప్పి ఒక మాట ఇచ్చారు. అలాంటి అవసరం కనుక ఉంటే మాత్రం తప్పనిసరిగా మోడీ గారు రేపు పొద్దున సభలో కూడా రాజధాని రక్షణకు సంబంధించిన అంశం గురించి మాట్లాడాలి. నేను ఒక మాట చెప్తా స్వర్ణ గారు, మీరేమనుకోకపోతే, అభివృద్ధి అనేది ఒక ప్రభుత్వం చేసే పని కాదు, 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో జరిగే ప్రక్రియ కాదు. అన్ని ప్రభుత్వాలు చేసే ప్రక్రియ ఒక నిర్విరామమైన ప్రక్రియ. క్యాపిటల్ కూడా అలాగనే. మీకు భాగ్యనగరం చరిత్ర 450 సంవత్సరాలు, చెన్నై చరిత్ర అంతకు మించి, బెంగళూరు చరిత్ర అంతకు మించి. అలాగనే అభివృద్ధి అనేది నిర్విరామంగా జరుగుతుంది, ఒక ప్రభుత్వంతో అయ్యే పని కాదు. కానీ వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ఏంటంటే మార్చుకుంటాం తీర్చుకుంటాం అంటేనే అభివృద్ధి ముందుకు పోదు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఏదైనా చట్ట ప్రకారమైన రక్షణ కవచాన్ని ఏదైనా అమరావతికి ఇచ్చి తిరిగి మరో రాజకీయ పార్టీ వచ్చినా పాలకుడు మారినా కూడా అమరావతికి ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మోడీ గారిని కూడా మేము కూడా కోరుతున్నాం తప్పనిసరిగా. ఎందుకంటే అభివృద్ధి చేయొచ్చు. ఇప్పుడు అన్ని అభివృద్ధులు ఒక 5 ఏళ్ళు అయిపోతాయా 4 ఏళ్ళు అయిపోతాయి అంటే అవ్వచ్చు అవ్వకపోతుంది, డబ్బుతో కూడుకున్న పని. ప్రణాళికలు చాలా చాలా వేస్తాం. ప్రణాళికాబద్ధంగా పనులు జరగాలంటే అన్ని పనులు కావు. ఈ రోజున పోలవరం ఉంది, 70% పూర్తయింది, మరి 8 నెలలు వచ్చింది ప్రభుత్వం వచ్చి, పెద్దగా అక్కడే పనులు జరుగుతున్న కార్యక్రమం ఏం లేదు. మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని అది సవరణ చేయటం సరిపోతుంది. కాబట్టి ఏదైనా అమరావతికి కేంద్ర ప్రభుత్వమే రక్షణగా ఉండాలి. అయినా నేను ఒక మాట చెప్తానంటే, రాజధాని అమరావతి కేంద్ర ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చింది తప్ప ఎవరో ఒక నాయకుడు తలపోసి అమరావతి కడతామంటే కట్టుకోవట్లేదండి. రైతులు కూడా ఆలోచించి వాళ్ళ మధ్యలోకి వస్తే కట్టుకోవట్లా. ఒక రాష్ట్రం రాజధాని కోల్పోయింది కాబట్టి కొత్త రాజధానిని కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరు కొత్త రాజధాని నిర్మించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి అమరావతి ఆవశ్యకత వచ్చింది. లేకపోతే అమరావతి నిర్మాణం దేనికంటే పైపెచ్చి ఇంకో మాట. ఇప్పుడు అమరావతి అంటే బెజవాడేనండి, అమరావతి అంటే విజయవాడ, అమరావతి అంటే గుంటూరు. అదే ప్రత్యేకంగా మన సపరేట్ ప్రాంతం ఏం కాదు. ఈ 2 జంట నగరాల మధ్యన ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఆ రోజు ప్రభుత్వానికి భూములు అవసరం కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి, డబ్బులు ఇవ్వలేరు కాబట్టి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు తీసుకున్నారు. రైతులు కూడా రాజధాని కావాలని ఒక దాని మీద అప్పటి ప్రభుత్వం చెప్పిన మాట మీద భూములు ఇచ్చారు. అసలు నిజానికి రాజధాని ఇలా మార్చుకుంటూ పోతారు అంటే ఏ రైతు భూమి ఇవ్వడండి. ఏ రైతు కూడా ఈ విధంగా రాజధానులు మార్చుకుంటారు, ప్రాజెక్టులు మార్చుకుంటారు అనుకుంటే భూములు ఎవరు. తప్పనిసరిగా మేము కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల సిద్ధాంతాన్ని సమీక్షించుకొని వెనక్కి తీసుకుంటే మంచిది. లేదు ఇదే రాజకీయం అమరావతి మీద చేస్తామన్నా కూడా ఆయనకి రాజకీయ లబ్ధి రాదు. కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతుంది ఏంటంటే, అమరావతికి చట్టబద్ధత కావాలి. మోడీ గారితో మాట్లాడతారో విభజన చట్టంతో పెడతారో మళ్ళీ తిరిగి ఏదైనా ప్రభుత్వం వచ్చి మళ్ళీ అమరావతి, మేము ఒక మాట చెప్తున్నాం స్వర్ణ గారు, అమరావతి ఉద్యమంలో పాల్గొని మేము రోడ్డును పడ్డాం.
మా జీవితాలు ధ్వంసమైనవి, మా కుటుంబాలు ధ్వంసమైనవి, మా మీద కేసులు పెట్టారు. కానీ మేము రోడ్డును పడ్డా పర్వాలా, కానీ మళ్ళీ అమరావతిని మళ్ళీ రోడ్డు మీద వేయమాక. మళ్ళీ అమరావతి రోడ్డు ఎక్కకూడదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రోడ్లు ఎక్కకూడదు, మళ్ళీ ధర్నాలు శిబిరాలు పాదయాత్రలో చేయకూడదు. అలాంటి యొక్క పరిస్థితి అమరావతిలో కలుగు చేయాలి. పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేయాలి. పైపెచ్చు అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి 3 ప్రాంత ప్రజలను కూడా చాలా చెప్పాలి. బాలకోటే గారు, అసలు యాక్చువల్గా నా క్వశ్చన్ వచ్చేసి, రేపు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో వస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి ఇవ్వబోతున్నారా అని. బట్ మీరు ఇంతకుముందు రాజధాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఎన్ని వేల కోట్లు అవుతుందని చెప్పారండి? ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికే నిబిద్ధంగా ఏమో ప్రణాళికేమో బడ్జెట్ ఏమో ఉండదే రాజధానికి. కానీ ఇన్ని వేల కోట్లు అవుతున్న లెక్క కూడా లేకుండా ఎలా ఉంటుందండి? ఒక లెక్క లేదంటారా? సచివాలయానికి 4,689 కోట్లు అవసరం అవుతాయని ఇక్కడ టెండర్స్ పిలిచారు. తెలుసా మీకు ఆ నంబర్? మీకు తెలుసా మేడం 4,600 కోట్ల రూపాయలని? తెలుసు. మీరు కనుక్కోండి, మీ నరసింహరావు గారిని కనుక్కోండి. సచివాలయానికి ఎవడన్నా 4,600 కోట్లు పెడతారండి దిక్కుమాలినోడు, తలకమాసినోడు. వార్తాపత్రికల్లో వచ్చిన కథనమే చెప్తున్నాను నేను మీకు. మీరు నరసింహరావు గారిని కనుక్కోండి, సాయంత్రం డిబేట్ అయిపోయిన తర్వాత మాట్లాడండి. అమరావతికి 4,600 కోట్లు. ఓకే, అమరావతికి 7,700 కోట్లు అవుతాయంటూ 16వ ఆర్థిక సంఘాన్ని కోరడం కాదంటారా? ఇప్పటికే 31,000 కోట్లు సేకరణ జరిగింది కాదు అంటారా? నేను మీ దగ్గర మీతో నంబర్తోనే మాట్లాడుతున్నా, కాదంటారా? అమరావతికి ఎన్ని వేల కోట్లు? అమరావతి సచివాలయానికి 4,689 కోట్లు అయితే 16వ ఆర్థిక సంఘాన్ని 7,700 కోట్లు ఇవ్వాలని కోరింది. ఆల్రెడీ 3,100 కోట్లు సేకరణ ఇంకా మిగిలి ఉంది అని చెప్పడం జరిగింది. వార్తాపత్రికలో వచ్చిన కథనం. ఓకే, మీరు ఏప్రిల్ 17, 18, 16 ఈ తారీఖులు వార్తాపత్రికలో చూసినట్లయితే మీకు ఈ వార్త తెలుస్తుంది. ఓకే సరే, మీరు హైదరాబాద్ వచ్చారు, నాకు తెలిసి మనం కలిసినట్టు కూడా గుర్తు నాకు. చూసారండి తెలంగాణకి సంబంధించిన సచివాలయం? నచ్చిందా మీకు? స్వర్ణ గారు, సచివాలయానికి హైకోర్టుకి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అన్నది శుద్ధ అబద్ధం. మీరు ఒకసారి నరసింహరావు గారిని కనుక్కోండి. ఓకే, ఏ తలకమాసినోడు అంత ఖర్చు పెట్టడు, అంత అవ్వదు. రెండో పాయింట్, అసలు అమరావతి రాజధాని నిర్మాణానికి డబ్బులు లేకే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో పోయింది ప్రభుత్వం. ఒక భూమి తీసుకోవాలంటే 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా 3 నష్టపరిహారం ఇవ్వాలి రైతుకి, కేంద్ర ప్రభుత్వ చట్టం. ఇప్పుడు రైతులు ఎవరైతే స్వచ్ఛందంగా రైతులు తమ భూమిని స్వచ్ఛందంగా ఇచ్చేసారో వాళ్ళందరికీ న్యాయం జరిగిందా అండి? మేడం, స్వచ్ఛందంగా ఇవ్వటం కాదు, అసలు స్వచ్ఛందంగా ఇచ్చే రూల్ లేదు. ఓకే, నష్టపరిహారంతోనే భూమి ఇవ్వాలి రైతు. అంటే ఇష్టపూర్వకంగానే ఇచ్చారు అని దాని అర్థం. ఇష్టపూర్వకంగా కాదు మేడం, నష్టపరిహారంతోనే భూములు ఇవ్వాలి రైతులు. నష్టపరిహారంతోనైనా నా భూమి నేను స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఇవ్వగలిగితేనే కదండి మీరు తీసుకోవాలి. ఆ నష్టపరిహారం నాకు నచ్చాలి కదా. ఎందుకు ఇస్తారు ఇష్టపూర్వకంగా? అంటే లాక్కుంటారా? ఎందుకు ఇస్తారు మీరు ఇష్టపూర్వకంగా? లాక్కుంటారా? మరి లాక్కుంటే ఊకుంటారా? మరి ఇప్పుడు మీరు ఇచ్చే నష్టపరిహారమో ఇంకోటో నాకు నచ్చలేదండి, అది నా తాతల బాలకోటే గారు ఇప్పుడు నా దగ్గర నాకు సింపుల్ గా ఒక ఆన్సర్ చెప్పండి. నా దగ్గర 1 ఎకరం భూమి ఉంది, అది నాకు తాతల నుంచి వస్తున్న భూమి. మీరు దానికి మార్కెట్ రేటు 10 కోట్లు ఉందంటే మీరు నాకు 100 కోట్లు ఇస్తానంటున్నారు. నాకు 100 కోట్లు వద్దయ్యా, నాకు నా ఎకరమే నాకు కావాలి, అని నా తాతల దగ్గర నుంచి వచ్చిందని నేను చెప్పానంటే దాని అర్థం ఏంటి? ఎవరిస్తామన్నారు నీకు 100 కోట్లు? ఎందుకు ఇస్తారు మీకు 100 కోట్లు? నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. కాదంటే 10 కోట్ల భూమికి 100 కోట్లు ఇవ్వడానికి తలకమాసిన చెప్పండి. అంత ఇచ్చినా నేను ఇవ్వను అని అంటే మీరు లాక్కోవడమా అంటున్నా నేను. మీకు 100 కోట్లు పని పాట లేదా ఏంటోడికి? ఎందుకు ఇస్తారు మీకు 10 కోట్లు దాన్ని 100 కోట్లకి? సరే, మీరు అన్నట్టుగానే అర్థమవుతుంది. నన్ను మాట్లాడిస్తే మీకు అర్థమవుతుంది. చెప్పండి. అమరావతిని అర్థం చేసుకోవాలంటే ముందు అమరావతిని అధ్యయనం చేయాలి. ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి, రైతులు భూములు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళతో వడంబడికి ఏంటి, వాళ్ళకి జరిగిన న్యాయం ఏంటి, ప్రభుత్వం తిరిగి వాళ్ళకి ఏమి ఇచ్చింది, ఎంతవరకు ఇచ్చింది, ఏం కట్టింది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కేవలం
ఒక నిందాపూరితమైన ప్రచారాన్ని నమ్మి అమరావతిలో రైతులు దోసేస్తున్నారు, బాగుపడుతున్నారు, కోట్ల రూపాయలు వస్తుంది అని అంటే అది ఒక అబద్ధపు ప్రచారం తప్ప. నేను ఒక మాట చెప్తా ఆ స్వామి గారు. అబద్ధపు ప్రచారానికి మిమ్మల్ని నేను బ్రేక్ ఏమని చెబుతున్నానండి మీ- బాలకోటే గారు. మీ- మీరు ఏదైతే అబద్ధపు ప్రచారం ఉంది అని అంటున్నారో ఆ అబద్ధపు ప్రచారానికి ఒక బ్రేక్ అయ్యండి అంటున్నా మిమ్మల్ని. 5 ఏళ్ళుగా చేశాం స్వర్ణ గారు. మళ్ళీ ఇంకొకసారి ఏంటి, తప్పే ఉంది, తప్పు ఐదు చేయలేనప్పుడు. ఏళ్ళు నేను మీ- ఎవరైతే రైతులకు భూములు ఇచ్చారో 33,000 ఎకరాలు సేకరించినందుకు గాను ఈ రోజు ఆ రైతులందరికీ న్యాయం జరిగిందా అని అడిగాను నేను. మీరు దానికి మానేసి ఇంకోటి ఏదో సమాధానం చెప్పుకుంటూ వెళ్తున్నారు. స్వర్ణ గారు మీకు మాట చెప్పానా, నాకు ఎకరం పొలం ఉందండి. హా, ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో నా ఎకరం అడిగింది. ఓకే. నేను ఎకరం ఇచ్చేటప్పుడు నాకేమి ఇస్తాను అని అడిగా. హ్మ్, మీకు మేమేమి ఇయ్యం బాలకోట అని చెప్పింది. ఓకే. ఏమి ఇవ్వకపోతే ఏంటంటే కౌలు ఇస్తామని. కౌలు అంటే ఏడాదికి 30,000 నుంచి 40,000 ఇచ్చిందండి. హ్మ్, నేను పంట పండిస్తే నాకు వచ్చేది సంవత్సరానికి 2 లక్షలండి. హ్మ్, అంటే 2 లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోయి 30,000 రూపాయలు కౌలుకి ఇచ్చా. ఇదో పాయింట్. ఓకే. రెండు నా ఎకరంలో 25 సెంట్లు నాకు ఇచ్చింది. నేను ఇచ్చిన ఎకరంలో అంటే 70 సెంట్లు ప్రభుత్వం ఉంచుకొని 25 సెంట్లు నాకు ఇచ్చింది. హ్మ్, ఇచ్చి ఏం చెప్పిందంటే నేను రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తాను, నేను పరిశ్రమలు చేస్తాను, సచివాలయం కడతాను, అసెంబ్లీ కడతాను, అప్పుడు నీ 25 సెంట్లకి రేట్ వస్తుంది, నువ్వు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఎకరానికి సంబంధించిన ఖరీదుకి మించి వస్తాయి అని చెప్పేసి మాకు ఒప్పందం జరిగింది. అప్పుడు రైతు ఏమనుకున్నాడంటే ఎస్ ఓ పక్క రాజధాని వస్తుంది, రెండోది నేను పొలం ఇచ్చినందుకు ఈ రోజు కాకపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా నా 25 సెంట్లకి అంటే నా పొలానికి లాభం చేకూరుతుందనే ఒడంబడిక మీద రైతులు భూములు ఇచ్చారు. హ్మ్, ఇది జరిగింది. దీనినే ల్యాండ్ పూలింగ్ అంటారు. ఇప్పుడు అమరావతి స్వయం ప్రకాశిత పథకం అని కూటమి ప్రభుత్వం చెప్పడంలో అర్థం కూడా అదే. ఈ రోజున అక్కడ 50,000 ఎకరాలు ఉన్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎకరం 7 కోట్ల రూపాయలకి వేలం వేశాడు. ఈ వేలం ద్వారా అమ్మే ప్రయత్నం చేశాడు. ఎకరం 7 కోట్లు అంటే 50,000 ఎకరాలు ఇంటూ 7 కోట్లు ఈక్వల్ 3,50,000 కోట్ల రూపాయల ఆర్థిక సంపదని అర్థం. ఏ పరిశ్రమ వచ్చినా అక్కడ భూముల ద్వారానే రావాలి. ఈ రోజున ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ మరి ఏ ప్రభుత్వం కానీ పారిశ్రామికవేత్తలు ఏమడుగుతున్నారు? వాళ్ళకి సంబంధించిన కనెక్టివిటీ అడుగుతున్నారు, భూములు అడుగుతున్నారు, రవాణా సదుపాయాలు అడుగుతున్నారు. వాళ్ళకి అవి ఇస్తేనే వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉపాధి అవకాశాలు వస్తాయి. అంటే వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. బాలకోటే గారు టెక్నికల్ ఇష్యూ ఏదో నడిచింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకోటే గారు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టేట్యూ.